And then in every speech, the Prime Minister speaks of corruption. Prime Minister. In every speech, he speaks about corruption. We are going to do a surgical strike on poverty. We are going to do a surgical strike on poverty. Factories stop producing things. I'll give you the example of the rubber industry. Revenue. Ask the people who worked in the rubber industry before taking this step. Nirav Modi takes a bank loan and doesn't return the money. He does not go to jail. అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులు, ఈరోజు మన కాంగ్రెస్ తెలంగాణ నేత అయినటువంటి అద్దంకి దయాకర్ గాడు వీడి పిచ్చివాగుడు ఎలా ఉందంటే, వీళ్ళు ప్రజానాయకులు, ప్రజలకు ఏం నేర్తున్నారు? మన దేశ మంత్రుల్ని, మన దేశ ప్రధానమంత్రుల్ని, మన దేశ ఎమ్మెల్యేలని ఏకవచనంతో మాట్లాడొచ్చు, ఎలాగైతే అలా తిట్టొచ్చు. అది రాజ్యాంగం. అర్థమైందా? సో ఈ అడ్డంకి దయాకర్ అనే ఈ లుచ్చాగాడు మోదీ గారి గురించి ఏకవచనంలో ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ రాహుల్ గాంధీ గురించి వాడు ఎంత బచ్చాగాన్ని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు చూద్దామండి. మళ్ళా ఈ అడ్డంకి దయాకర్ అనే లుచ్చాగానికి మన జనసామాన్యులు ఎలా ఉంటారో మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఈ భాష నేర్చుకుంది వీళ్ళ నుంచే. ఎందుకంటే వీళ్ళకి సంస్కారం లేదు, దేశ ప్రధానమంత్రులతో ఎలా మాట్లాడాలో అనే జ్ఞానం లేదనమాట. సో ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రా అడ్డంకి దయాకర్ వచ్చేయి. जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. మోడీ రాహుల్ గాంధీ గారిని ఒరే లుచ్చా అడ్డంకి దయాకర్, మోడీ అని ఏకవచనంతో మాట్లాడుతున్న దేశ ప్రధానిని రాహుల్ గాడి అనే లుచ్చాగాన్ని రాహుల్ గాంధీ గారిని అని మాట్లాడుతున్నాడు వీడు. వినండి, ఇది ఈ కాంగ్రెస్ అనే లుచ్చాగాళ్ళ సంస్కారం, సంస్కృతి. అర్థమైంది కదా? సో ఇంక ముందేమంటాడు విందాం. ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వానికే భయపడని కాంగ్రెస్ రా ఇది. ఏంట్రా లుచ్చా అడ్డంకి దయాకర్ గా బ్రిటిష్ వానికే భయపడిన కాంగ్రెసా? ఒరే లుచ్చా నా కొడక, కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాని పక్షం కదరా, అది నీకు తెలీదా? నువ్వెలా నాయకుడు అయ్యేవరా? కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాని పార్టీ, అది వాడిచ్చిపోయిన పార్టీ. వానికి భయపడలేదా మీరు కాంగ్రెస్ వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావురా? మతి ఉందానికి? నా కొడుకులకు చరిత్ర తెలియదు, ఇతిహాసం తెలియదు, వచ్చేస్తారు నా ఇది ఒప్పుకుంటూ రాజకీయాల్లోకి. వాళ్ళు వచ్చి దేశ ప్రధాని ఏకవచనంతో మాట్లాడుతారు. ప్రజలకి ఏం నేర్చుకోవాలరా మీ నుంచి? ఇప్పుడు నిన్ను చూసి నేను ఇలా మాట్లాడుతున్నాను రా. ప్రేక్షకులు ఏమంటారు మీరు? బ్రిటిష్ వాళ్ళకే భయపడిన కాంగ్రెస్ అంటున్నాడు ఈ లుచ్చాగాడు. ఒరే, బ్రిటిష్ వాళ్ళే మిమ్మల్ని నియమించిపోయారు కాంగ్రెస్ వాడిని. ఎవరిని? ఈ గాంధీ టెక్లగానికి, పూల్వాలా నెహ్రూ గానికి అధికారం మార్పిడి చేసిపోయారా నా కొడుకులు? మీరు ఆ కొడుకులు గులాంలు, బ్రిటిష్ వాళ్ళ గులాంలు. కాంగ్రెస్ పార్టీ గాంధీ టెక్లగాడు, పూల్వాలా నెహ్రూ గాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎన్నుకున్నారా దేశ జనాలు. ఒక్క ఓటు కూడా నెహ్రూ గారికి ఇచ్చలేడు. ఏం చేశారు ఆ తర్వాత? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కూర్చోబెట్టి గాంధీ టెక్లగాడు, బ్రిటిష్ వాళ్ళు అందరు కలిసి మోసం చేసుకేసి వాడిని ప్రధాని చేశారా? మీరు బ్రిటిష్ కుక్కలరా, మీరు బ్రిటిష్ గులాములు. నువ్వు మాట్లాడతావురా అడ్డంకి దయాకర్? బీజేపీకి ఎట్లా భయపడుతుంది అనుకున్నావు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు,
ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండ్రు. ఒరే లుచ్చా, ఒరే దొంగ, దేశం కోసం ఎవడు అర్పించిన ప్రాణాలు చూపించరా? దేశం కోసం ప్రాణాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ ఈ గాంధీ కుటుంబంలో ఒక్కరిని చూపించరా? నాకు ఎవడు అర్పించాడరా ప్రాణాలు? గాంధీ కూడా అర్పించాడా ప్రాణాలు పోయావా? నువ్వే స్వాతంత్ర సమరంలో నెహ్రూ గాని ప్రాణాలు పోయావా స్వాతంత్ర సమరంలో? లేదు కదరా. ప్రాణాలు ఇచ్చింది ఎవడరా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు, శివాజీ మహారాజ్, ఇవి కదరా దేశాని కోసం ప్రాణాలు అర్పించింది. సంభాజీ మహారాజ్. నా కొడకల్లారా, మీరు దొంగలు, బ్రిటిష్ గులాములు, మీరు మాట్లాడతారా? గాడిద నా కొడకల్లారా. దరిద్రులు ఈరోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒరే లుచ్చాగా, ఢిల్లీ ఎలక్షన్ లో చూసావు కదరా, 2029 కదరా బేవకూఫ్. 2025లోనే ఢిల్లీలోన 0 వచ్చిందిరా మీకు లుచ్చాగా. అయినా అర్థం కాలేదురా నీకు? తరిమి కొట్టేది మిమ్మల్ని ఇప్పుడు భారతదేశంలో. దేశానికి, ఈ దేశంలో ఉన్న హిందువులకి మీరు చేసిన విశ్వాసఘాతం నెహ్రూ నుంచిరా. గాంధీ గాడు, నెహ్రూ గాడు, గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నా కొడుకులు మా హిందువులకు చేసిన ద్రోహం ఇంత కాదు కదా. వక్ఫ్ బోర్డు అని కానూను చేసించి వాళ్ళకి దేశం ఇచ్చి 50 కోట్లు డబ్బులు ఇచ్చి, నా కొడకల్లారా మీరు దేశ ద్రోహులు రా. ఈ దేశానికి ద్రోహులు, హిందూ ద్రోహులు. మీరు సిగ్గులేదురా? మీరురా పారిపోయేది. మీ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రూపాలు లేకుండా చేస్తాం రా, గుర్తుపెట్టుకో. ఎలాగైతే ఢిల్లీలో 0 వచ్చింది కదా, ప్రతి రాష్ట్రంలో 0 వచ్చేలాగా చేస్తాం. అప్పుడు నా కొడకల్లారా మీ అనేవని ఏందో మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుతాను. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవా చేసినావు. ఒరే బేవకు, 2029 తర్వాత మోదీ జైల్లో ఉంటాడు, సోనియా, రాహుల్ గాంధీ జైల్లో ఉంటాడు, మీలాంటి కుక్కలు జైల్లో ఉంటారో చూద్దాం రా. ఛాలెంజ్. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడులు మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, అదేంట్రా అడ్డంకి దయాకర్, సోనియా గారిని అమ్మ అంటున్నావు అంటే నువ్వు రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి పుట్టినోడవా? ఆవిడ కొడక నువ్వు? అరే రే, నాకు తెలియలేదురా, అందుకోసమే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. లేదు, ఇన్ని రోజులు మాకు తెలియదులే. సోనియా మీ అమ్మని నాకు తెలియదులేరా. నానేదో మళ్ళా మీ అమ్మ నాన్న పుట్టావు అనుకున్నాను. రాజీవ్ గాంధీకి సోనియా గాంధీ పుట్టావు ఏం నువ్వు? ఓహో, మీ అమ్మ ఏమావిడ? సరే చెప్పు. ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ ఇలా 145 ఏళ్ల పైచిలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ అడ్డంకి దయాకర్ గాడు ఏమన్నాడు? 45 ఏళ్ల బీజేపీ కాలమంట. మళ్ళీ ఏమన్నాడు? 145 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర అంట. ఒరే, మాకు స్వాతంత్రం వచ్చే 100 ఏళ్ళు కాలేదు కదరా. 145 ఏళ్ళు కాంగ్రెస్ చరిత్ర అంటే ఎవరు కాంగ్రెస్? అప్పుడు ఎవరుండే పాలన? బ్రిటిష్ వాడ పాలన. అంటే మీరు బ్రిటిష్ కుక్కలని నీవే ఒప్పుకున్నావు కదరా. ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకులు? మీరు బ్రిటిష్ గులాంలు, బ్రిటిష్ వారిని పార్టీ పెట్టుకుని కుక్కలని నీవు ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు 145 ఏళ్ళ పార్టీ అని నీవే ఒప్పుకుంటున్నావు కదా. ప్రేక్షకులు విన్నారా, గమనించారా? ఎలా ఈ పిచ్చిన కొడుకులు తమ బండారాన్ని తామే బయట పెట్టుకుంటారో అర్థం చేసుకోండి.
45 ఏళ్ళ బీజేపీ పార్టీ అన్నాడు, ఆర్ఎస్ఎస్ అన్నాడు. 145 ఏళ్ళ నుండి ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 145 ఏళ్ళ నుండి మా భారతదేశం స్వాతంత్రం వచ్చిందా? అప్పుడు ఎవరు పార్టీ ఉండేది? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ కొడుకులు కాంగ్రెస్ గులాములు, కాంగ్రెస్ పార్టీ నడిపే కాంగ్రెస్ గులాములు కాదా? వీనికి అర్థం కావాలి. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత అర్థం కావాలి. సరే చెప్పురా, చెప్పు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమీ ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పులుచుకొలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్లాడండి. తెలంగాణ కాంగ్రెసే కాదు, యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పి ఇలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం. మీ అమ్మ సోనియా గాంధీని రక్షించుకోయా, ఎవడొద్దన్నాడు? మీ అమ్మని మేము పీకంలే, ఆడదాన్ని ఏం చేస్తాం మేము? రాహుల్ గాంధీ అని చూద్దామంట. ఏమన్నావు నువ్వు? దేశ ద్రోహుల మోదీ, అమిత్ షా. దేశ ద్రోహులు మీరు కదరా, కాంగ్రెస్ పార్టీ లుచ్చా పార్టీ కదరా. పాకిస్తాన్ దేశం ఇచ్చి 50 కోట్లు ఇచ్చి ఇక్కడ ఉన్న ముస్లింలకి ఏ అధికారాలు ఇవ్వకుండా చేసింటే అది చేసేది. కానీ ఇక్కడ ఉన్న ముస్లింకి అధికారాలు ఇచ్చి ఓటు హక్కు తీసేయాల్సింది, అది చేయకుండా ఇక్కడ ఉన్న ముస్లింస్కి మళ్ళీ వక్ఫ్ కానూన్ చేసి ఏ భూమి నీదన్నా అది మీరే దోచుకోండి అనేసి కానూను చేసి ఇచ్చిన దొంగలు, దోపిడీదారులు మీరు కదరా. గజ దొంగలు మీరు కదరా. మోదీని అంటారా? నా కొడకల్లారా. ఇప్పుడు ముందు మీకుందిరా. నా ప్రేక్షకులు ఒకటి గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ అయినా వాడు మా హిందూ దేశినే, హిందువులకు శత్రువునే, దేశానికి శత్రువు అని భావించండి. కాంగ్రెస్ పార్టీలో హిందూ ముక్త కాంగ్రెస్ పార్టీ చేయాలని మా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీలో ఒక్క హిందువు కూడా ఉండకూడదు. దేశభక్తి ఉన్నోడు, ధర్మభక్తి ఉన్నోడు, హిందూ భక్తి ఉన్నవాడు నింబడకూడదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి హిందువులుగా చలామణి అవుతూ ఈ దేశానికి కాదు, దేశానికి హిందువులకి ఎప్పటికీ శత్రువులని మీరు గమనించాలి. అర్థమైందా? సో ప్రేక్షకులు, ఈ అడ్డంకి దయాకర్ అనే లుచ్చాగా అనే మాటలకి మన బీజేపీ కార్యకర్త అయినట్టు అకుల్ శ్రీవేణి గారు మంచిగా కౌంటర్ ఇచ్చారండి, అది కూడా విందాం. సో అడ్డంకి దయాకర్, నెక్స్ట్ టైం నువ్వు మోదీ గారిని, ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవంగా మాట్లాడితే నీకు కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతాం మేము. లేదా నువ్వు ఒక్క మాట ఏకవచనం మాట్లాడితే నేను లుచ్చ అంటాము, రా అంటాము. మరి ఎక్కువగా నువ్వు మాట్లాడావంటే మా బూతులు ఎలా ఉంటావంటే, మా బూతులు వింటే బూతులు కూడా చెవులు మూసుకునేలా ఉంటాయి. జాగ్రత్త. మరి అడ్డంకి దయాకర్ ఎవరినే కానీ ప్రతి ఒక్క సామాన్య ప్రజలను కూడా, సామాన్య నీకు ఓటేసే ప్రజలను కూడా గౌరవంతో మాట్లాడాలి, మీరు అని సంబోధించాలి. మోడీ గారినేమో మోడీ అంటావు, రాహుల్ గారు బచ్చగాన్ని రాహుల్ గాంధీ గారు అంటావు. సిగ్గు రాదురా నీకు జన్మకి కదా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన అకుల్ శ్రీవేణి గారు ఈయనకి ఎలా కౌంట్ ఇచ్చారో చూద్దాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి 10 మందికి షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు, మీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మాట్లాడడం రాదనుకుంటున్నారా, లేకపోతే మేము మాట్లాడలేమని అనుకుంటున్నారా? అసలు రాహుల్ గాంధీ ఎక్కడ, మా నరేంద్ర మోదీ గారు ఎక్కడ? వాళ్ళిద్దరికి పొంతన చేస్తున్నారా? ఎంత హాస్యాస్పదము. ఒకరేమో అయ్య పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని నాయకులు అయ్యారు, అది రాహుల్ గాంధీ. పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు ఆయనకే క్లారిటీ లేదు, అది రాహుల్ గాంధీ. అదే మా నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని చెప్పి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు, అది మా నరేంద్ర మోదీ. అట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యాంగబద్ధంగా ప్రజలు 3 సార్లు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు.
అట్లాంటి ప్రధానమంత్రికి మీరు గౌరవం ఇవ్వట్లేదు అని అంటే రాజ్యాంగం పైన మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది. ఏంది దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది గాంధీ కుటుంబమా? ఎక్కడ నుంచి చేసింది? కేవలం కూర్చోడానికి ప్రధానమంత్రి కుర్చీ కావాలని చెప్పి పార్టీషన్ పేరు మీద, ఎమర్జెన్సీ పేరు మీద అమాయక ప్రజల ప్రాణ త్యాగాలను చేయించి వాళ్ళ ప్రాణాలను పొట్టలో పెట్టుకున్నది మీ గాంధీ కుటుంబం, మీ సోకాల్డ్ గాంధీ కుటుంబం. అట్లాంటి గాంధీ కుటుంబం సోనియా గాంధీ అమ్మైపోయిందా మీకు? మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. ఇంకొకసారి గాని ఆర్ఎస్ఎస్ గురించి, మోదీ గురించి మాట్లాడే ముందు అసలు రాహుల్ గాంధీకి ఆ గాంధీ పేరు అని ఎలా వచ్చిందో ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంజన్ కుమార్ యాదవ్ గారు అసలుకి ఒక్కసారి ఎంపీగా సికింద్రాబాద్ ప్రజల దగ్గర గెలిస్తే మీరు చేసిన తప్పులకి వాళ్ళే శిక్షణ వేసి తర్వాత మిమ్మల్ని ఓడగొట్టారు. అట్లాంటి వాళ్ళ మీరు మా కిషన్ రెడ్డి గురించి మాట్లాడేది? మీలాగా స్కామర్లు చేసి లిఫ్టులెక్కి పైకి రాలేదు కిషన్ రెడ్డి గారు. చిన్న స్థాయి కార్యకర్తగా ఒక ఆఫీస్ లో ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి ఈ రోజు ఈ రాష్ట్ర స్థాయి నాయకుడు అయిన తర్వాత యూనియన్ మినిస్టర్ గా అయ్యారు. అది మా కిషన్ రెడ్డి గారు, అది మా బీజేపీ కార్యకర్త. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీలాగా స్కాములు చేసి లిఫ్టులెక్కి అంటే గుండాయిజం చేసే క్యారెక్టర్ కాదు, ఒక సౌమ్యుడు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను మీకు హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు ఈడీ గురించి విచారణ కోసం అని చెప్పి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పిలిచారు అని అంటే రాజ్యాంగబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ బద్ధంగా వాళ్ళకి ఒక పని ఇచ్చి వాళ్ళని వచ్చి విచారణకు రమ్మని చెప్పినప్పుడు మీరు దానికి రెస్పెక్ట్ చెయ్యండి. అంటే బుక్ పట్టుకొని, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని చేతులలో ఓపడం కాదు. అందులో రాసిన దాన్ని బట్టి రాజ్యాంగబద్ధంగా దానికి గౌరవం ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను.